నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొత్త పల్లవి అందుకున్నారు. అదేంటంటే మొన్నటి వరకు 1000 రూపాయలు టికెట్ అమ్మడం ఏంది, టమాటాలు 30 పైసలు, ఆనియన్స్ 50 పైసలు, 1000 రూపాయలు అమ్మడం ఏంటంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. సో ప్రీమియర్ షోలు కూడా వేసుకోమని చెప్పి జీవో వచ్చింది. సో 24వ తారీఖు 9 గంటలకు 10 గంటలకు ఇరు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ షోలు అయితే ఓజీ సినిమాకు సంబంధించి పడనున్నాయి. అదేవిధంగా ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ బ్రహ్మాండంగా ఉంది. సో ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు హిట్ కొట్టబోతున్నారు అని చెప్పి సినీ వర్గాల్లో అయితే కనుక చర్చ కూడా జరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు కావచ్చు, ఆయన ఏంది ఒక డిప్యూటీ సీఎంగా ఉండి కత్తి చూపించడం ఏమిటి, తప్పు కదా అది, ఆయన డిప్యూటీ సీఎం అని చెప్పి మర్చిపోయి ఈ విధంగా ప్రవర్తించడం తప్పు అని చెప్పి కొత్త వాదనను తెర మీదకి తీసుకొచ్చారు. అయ్యో బాబోయ్, అది కత్తి కాదు, కోడి కత్తి కాదు, అంతకన్నా కదిరి గొడ్డలి కాదు, అది దాన్ని కటానా అంటారు. కటానా అంటే సమురాయ్. వాళ్ళు సమురాయ్ అంటే ఏందో ముందు చెప్పాలి కదా. సమురాయ్ అంటే జపాన్లో వీర యోధుల్ని సమురాయ్ అంటారు. వాళ్ళు వాడేటువంటి ఆ ఆయుధాన్ని కటానా అంటారు. అది దేనికి ప్రతీక అంటే శౌర్యానికి ప్రతీక, క్రమశిక్షణకు ప్రతీక, ఆత్మ గౌరవానికి ప్రతీకగా దాన్ని అట్లా చూపిస్తారు. సినిమా వచ్చి జపనీస్ బ్యాక్ డ్రాప్, అక్కడ వెళ్ళి ఏదో శిక్షణ, అది స్టోరీ తెలిస్తే కానీ చెప్పలేము కాబట్టి, సో జపనీస్ లాంగ్వేజ్ కూడా మాట్లాడాడు కాబట్టి దానికి ప్రతీకగా ఆయన అలా చూపించాడు. వాస్తవంగా రాజకీయ నాయకులు కత్తులు చూపించడం కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు అభిమానులు ఎవరైనా కత్తో గొడ్డెలో ఇస్తే ఇట్లా తీసి చూపిస్తాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో దీనికి వెళ్ళినప్పుడు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ కత్తినే చూపించాడు. సేమ్ కత్తినే చూపిస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి పడినటువంటి ఓట్లు 62,000 అయితే జనసేన పార్టీ అభ్యర్థికి వచ్చినటువంటి మెజారిటీ 62,000 తిరుపతి నియోజకవర్గంలో. సో అది జనరల్గా ఎవరైనా అభిమానులు కత్తులు ఇస్తే దాన్ని చూపిస్తారు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఆయన ఎందుకు చూపించవలసి వచ్చింది, ఆయన ఎందుకు నిన్న మొత్తం ఒక యాంకర్ లాగా మొత్తం సభ మొత్తాన్ని ఆయనే హ్యాండిల్ ఎందుకు చేయవలసి వచ్చిందంటే, వాస్తవంగా నిన్న 40,000 మంది గుమికూడారు. ఆ 40,000 మంది కూడా ఒక్క పిలుపు కూడా ఇవ్వలేదు. అది మొన్నటి వరకు తెలియదు అసలు ఎక్కడ ఫంక్షన్ జరుగుతుంది అని కూడా. అయినా కూడా తెలుసుకొని సడన్గా ప్లాన్ చేస్తేనే దాదాపు 40,000 మంది ఒక స్టేడియంకి వస్తే, వర్షం వస్తే వాళ్ళను డిసప్పాయింట్ చేయకూడదు, అభిమానులను డిసప్పాయింట్ చేయకూడదు, ఏదో ఒకటి చేసి ఎంగేజ్ చేసి కొంచెం సంతృప్తిగా ఇంటికి పంపిద్దామని చెప్పి సమయస్ఫూర్తితో మొత్తం ఈవెంట్ మొత్తాన్ని ఆయన తన ఆధీనంలోకి తీసుకొని ఆ కత్తి అలా చూపిస్తూ ఆ శివమణిని కొంచెం డ్రమ్స్ కొట్టమని చెప్పి కాసేపు అట్లా డ్యాన్స్ లాగా వేసి కొంచెం ఉర్రూతలోగించారు. సో దాన్ని సమయస్ఫూర్తి అంటారు కానీ ఓవర్ యాక్షన్ అన్నారు. సో మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు 2 కాలర్లు ఇట్లా ఎగరేశారు. అదేంది, ఆయనకి ఎగరాయాలనే కాదు, అక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్ని అలరించడం కోసం చేసినటువంటి ప్రయత్నం అది. సో సినిమా హీరో అనే ఆయన ప్రథమ కర్తవ్యం, సినిమా హీరో ఏ హీరో అయినా కూడా వాళ్ళ ప్రథమ కర్తవ్యం ఏంటంటే అభిమానులను అదేవిధంగా ప్రేక్షకులను అలరించడము, అది ఏ రూపంలోనైనా కావచ్చు. సో మీరు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అని అంటున్నారు. డిప్యూటీ సీఎం కన్నా ముందు ఆయన సినిమా హీరో, ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ఫ్యాన్స్ని అలరించడం ఆయన బాధ్యత. బాధ్యతలో భాగంగానే ఆయన ఆ విధంగా కటానా చూపిస్తే అది కోడి కత్తి, అది గొడ్డలి, అది ఆ విధంగా చూపించవచ్చా చూపించకూడదా అని. ఇంకొక వ్యక్తి వస్తాడు, పవన్ కళ్యాణ్ గారిది జిప్పు కనపడుతుంది అంటాడు. ఇంకొక అతను వస్తాడు, పవన్ కళ్యాణ్ గారు బంగారు జంజం వేసుకొని ఉన్నాడు అంటాడు. సో పవన్ కళ్యాణ్ అని ఆయన ఏమి చేసినా తప్పు వీళ్ళకు. ఎందుకంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ అంటే నచ్చదు, ఆయన ఎదుగుతున్నాడు కాబట్టి, ఆయన ఎదుగుదల వాళ్లకు నచ్చదు కాబట్టి ఒక వర్గము బాధపడతా ఉంటే ఇంకొక వర్గం ఎందుకు బాగా బాధపడతా ఉందంటే, వాళ్ళ పేర్లన్నీ ఆ స్కీము ఈ స్కీమ్ అని రాసేసి బటన్లు నొక్కుతా ఉంటే, ఒకవేళ వీళ్ళు పేర్లు కాకపోయినా వీళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు రాసేసి బటన్లు నొక్కుతా ఉంటే, కొంతమంది అయితే కనుక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని కూడా రాసేసుకొని డబ్బులు కొట్టేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పి కడుపు మంటతో వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం పిలుపునిచ్చినా, చిన్న ఒక సినిమా ఫంక్షన్కి 40,000 మంది గుమికూడితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న మెడికల్ కాలేజీలని, చలో మెడికల్ కాలేజ్ అని ఒక ప్రోగ్రాం పెడితే 400 మంది కూడా రాలేదు. అదేవిధంగా యూరియాకు సంబంధించి అన్నదాత కార్యక్రమం ఏదో పెడితే ఒక 40 మంది కూడా రాలేదు. ఆ ప్రోగ్రాములేమో ఫ్లాప్ అవుతుంది. ఈయనేమో పిలుపునివ్వకుండానే పక్క రాష్ట్రంలో అంటే హైదరాబాద్లో ఫంక్షన్
ఫంక్షన్ పెడితే 40,000 మంది వచ్చారే, ఈయనకు మాత్రం ఎలా వస్తా ఉన్నారు? ఆ జనాదరణ చూసి ఓర్వలేక ఇప్పుడు కొత్తగా కత్తి ఎందుకు చూపించాడు, జిప్ ఎందుకు బయట కనపడుతోంది, ఇంకా నయము జిప్పు లోపల ఏదో ఉంది అని చెప్పలేదు. జిప్పు లోపల పవన్ కళ్యాణ్ కూడా మనిషే కాబట్టి అందరికీ ఉండేది ఆయనకు కూడా ఉంటుంది కాబట్టి జంజం ఎందుకు కనపడుతోంది, ఆ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చాడు, నల్ల రంగు డ్రెస్ ఎందుకు వేసుకొచ్చాడు, రాత్రిపూట కళ్ళజోడు ఎందుకు పెట్టుకున్నాడు, వర్షం పడుతూ అంటే గొడుగు ఎందుకు పెట్టుకున్నాడు, ఇట్లాంటి అర్థం పర్థం లేని వాదనలు అయితే చేస్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆ విధంగా బిహేవ్ చేయడానికి కారణము అభిమానులను నిరుత్సాహపరచకూడదు. వర్షంలో సైతం 40,000 మంది వచ్చారంటే వాళ్ళని ఏదో ఒక విధంగా ఎంటర్టైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఆయన సదుద్దేశంతో ఆయన ఆ విధంగా చూపిస్తే, కటానా ఆ విధంగా చూపిస్తే దానికి వచ్చి కత్తి చూపించాడు, గొడ్డలు చూపించాడు, కత్తి చూపించాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా రప్పా రప్పా నరకండి తప్పేముంది, సినిమాలో వచ్చింది కదా డైలాగు, ఆ డైలాగు మా వాళ్ళు వాడితే తప్పేముంది అని చెప్పి ఆయనైతే కనుక స్పీచ్ అయితే ఇవ్వలేదు. అక్కడ ప్రోగ్రాము ఏదైతే ఉందో అబాసు పాలు కాకుండా వర్షం పడింది కాబట్టి అది క్యాన్సిల్ కాకుండా క్యాన్సిల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. దానికి కూడా ద్వంద్వార్థాలు తీస్తూ డిప్యూటీ సీఎం ఆ విధంగా ప్రవర్తించవచ్చునా అనేసి వాళ్ళైతే కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో డిప్యూటీ సీఎం అంటే నారాయణ స్వామి లాగా ఉండాలి. పెన్సిల్తో టిక్కు పెడితే ఎక్కడ టిక్కు పెడితే అక్కడ సంతకాలు పెట్టేయాలి. ఆ సంతకాలు ఆ పేపర్లు తీసుకెళ్ళి వీళ్ళు లిక్కర్ స్కామ్ చేయాలి. అదేవిధంగా ఆయన మంత్రి అంటే ఏం చేయాలంటే పంచాయతీలు చేసుకోవాలి. పంచాయతీరాజ్ మినిస్టర్ అంటే పంచాయతీలు చేసుకోవాలి. ఎమ్మెల్యే అంటే ఏం చేయాలంటే ఇసుక దందా చేసుకోవాలి, వైన్ షాపులు పెట్టుకోవాలి, దందాలు చేయాలి, భూ కబ్జాలు చేయాలి, సెటిల్మెంట్లు చేయాలి, ఇవి కదా చేయాలి. అవన్నీ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఏంది ఇట్లా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి వాపోతా ఉన్నారు. సో డిప్యూటీ సీఎంగా ఏమి చేయాలి చేయకూడదని ఆయనకి తెలుసు. మీరు ప్రశ్నించవలసింది, అయ్యా మా ఊర్లో రోడ్డు బాగాలేదు, ఇదిగో ఫోటో, ఇదిగో వీడియో, పవన్ కళ్యాణ్ నువ్వు ఏం చేస్తా ఉన్నావు అని చెప్పి ప్రశ్నించాలే కానీ పవన్ కళ్యాణ్ జిప్ ఎందుకు కనపడుతోంది, పవన్ కళ్యాణ్ జంజం ఎందుకు వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ రేబాన్ కళ్ళజోడు, నల్ల కళ్ళజోడు రాత్రిపూట ఎందుకు పెట్టుకున్నాడు, ఇవి కాదు కదా మనం అడగవలసింది. సో ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు, ఎందుకు కత్తి పట్టుకొని వచ్చాడు, ఎందుకు ఆ డ్రెస్ వేసుకొని వచ్చాడని. మొత్తం వీడియో మొత్తం చూసేటువంటి ఓపిక మనకు ఉండదు. నన్ని సుజిత్ అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమను నన్ను బలవంతం పెట్టి ఈ విధంగా డ్రెస్ వేపించి తీసుకొని వచ్చారు. చాలా వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కే షాకు. ఆయన్ని ఈ అవతారంలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవతారంలో వాళ్ళ జీవితంలో చూడలేదు. ఫస్ట్లో వచ్చినప్పుడు మొదట్లో డూప్ ఏమన్నా వచ్చాడేమా లేకపోతే బాడీ డబుల్స్ ఏమన్నా వచ్చారనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎప్పుడు ప్రవర్తించినట్లు చరిత్రలో లేదు. అది కూడా సినిమా ఫంక్షన్లకు వస్తే అందరికీ శుభాకాంక్షలు, వాళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేశారని చెప్పి వెళ్ళిపోతాడే కానీ ఈ విధంగా ప్రవర్తించడం కూడా ఎప్పుడు జరగలేదు. నిన్న ఎందుకు చేశాడంటే వర్షం పడతా ఉంది, తడిచిపోయారు, ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు వచ్చారు, వాళ్ళు నిరాశ చెందకూడదనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తే దానికి కత్తి చూపించచ్చా? డిప్యూటీ సీఎం కూడా మనిషే, అందులోనూ ఆయన వృత్తి. ఇప్పుడు ఉదాహరణకు ఇతర హీరోలు చూసుకోండి, ఇతర హీరోలు ఆ గెటప్లోనే రావడము, ఆ డైలాగులు చెప్పడము, అలరించడము మనం చూస్తూనే ఉంటాము. అదే పవన్ కళ్యాణ్ చేస్తే తప్పు, మిగతా హీరోలు చేస్తే రైట్ అన్నమాట. సో కత్తి ఎందుకు చూపించాడా లేకపోతే ఆ బ్లాక్ షర్ట్ ఎందుకు వేసుకున్నాడు ఇవన్నీ పక్కన పెట్టి మొత్తానికి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, బ్రహ్మాండంగా ఉంది. సో 24వ తారీఖు 9 గంటలకు ప్రీమియర్స్ అయితే పడబోతుంది. ఇప్పుడు 1000 రూపాయల కథ పోయింది, ఆ టమాటాలు కథ పోయింది, వంకాయలు బెండకాయలు అన్నీ పోయింది. ఇప్పుడు కత్తి దగ్గర వచ్చి నిలబడింది. సో ఫంక్షన్ పెట్టారు, ఫంక్షన్ పెడితే అంట వర్షం జోరు వాన వస్తా ఉంటే ఎప్పుడెప్పుడు ఫంక్షన్ అయిపోగొట్టి వెళ్ళిపోదామని ఉంటే ముఖ్యమంత్రులకు ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పలేదు, పోలీస్ డిపార్ట్మెంట్కు కృతజ్ఞతలు చెప్పలేదు అని చెప్పి మొదలు పెట్టారు. ఆయన ఇంటికి వెళ్ళంగానే ముందు వాళ్ళకందరికీ లెటర్ హెడ్లో అందరికీ ధన్యవాదాలని చెప్పాడు. సో స్పీచ్ మాట్లాడలేదు, మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఒక బాధ. అదేవిధంగా నిన్నేదో బతుకమ్మ జరుగుతుంది, బతుకమ్మ గురించి మాట్లాడలేదు. అది కార్యక్రమం, సినిమాకు సంబంధించినటువంటి కార్యక్రమం, దాంట్లో బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఆల్రెడీ వర్షం పడి ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియకుండా ఆ ప్రొడ్యూసరు ఆ డైరెక్టర్ బిక్కుమంటా ఉంటే నిన్న వచ్చినటువంటి అతిథులుగా వచ్చినటువంటి దిల్ రాజు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, 4 శినుకులు పడంగానే ఇంకా మళ్ళీ కనపడలే, కెమెరాలో అయితే కనపడలే, ఉన్నారో లేదో నాకైతే తెలియదు. సో కడుపు మంటతో, వాస్తవంగా ఈ కడుపు మంట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇతర హీరో ఫ్యాన్స్కి ఏం కడుపు మంట అంటే, అరే హరిహర వీరమల్లు లాంటి డిజాస్టర్ సినిమా వచ్చిన తర్వాత వచ్చేటువంటి సినిమాకు ఇంత బజ్ రావడం ఏంది, ఇంత ప్రీ రిలీజ్
బజ్ జరగడమేంది, ఇంత అభిమానులు 40,000 మంది పోగేయడమేంది. పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలో పైకి వచ్చింది ఎప్పుడైతే ఫ్లాపులు పడ్డాయో అప్పుడే ఆయనకి అభిమానులు పెరిగారు, ఆయన స్టార్డమ్ కూడా అప్పుడే పెరిగిందని చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పారు. ఇప్పుడు నేను చెప్పినా ఇంకా ఆయన ఎన్ని సినిమాలు తీస్తాడో కూడా తెలియదు కాబట్టి ఆయన సినిమా ప్రస్థానం గురించి అయితే నేను ప్రస్తావించదలుచుకోలేదు. కాబట్టి ఇతర హీరో అభిమానులకు ఏమి కడుపుమంటే ఫ్లాప్ అయిపోయింది కదా సినిమా. మొన్న ఫ్లాప్ అయిపోయిన సినిమాతో ఆల్రెడీ డిజాస్టర్ తీసినటువంటి డైరెక్టర్తో సినిమా తీస్తే పెద్ద పెద్ద పాన్ ఇండియా హీరోలు నటించినటువంటి రాజమౌళి సినిమాను కూడా యూఎస్లో కలెక్షన్లలో అది సినిమా రిలీజ్ కాకముందే కొట్టేస్తూ ఉంది. అదేవిధంగా వీళ్ళకి జీవోలు వచ్చేసినాయి, 1000 రూపాయల టికెట్ అంటూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే డే 1 లేచిపోతుంది. డే 1 లేచిపోతే ఆల్రెడీ హరిహర వీరమల్లు తరువాత సినిమా, సాహు తరువాత సినిమా, ఆ డైరెక్టరు ఈ హీరో కలిసి ఇద్దరు డిజాస్టర్లు తీసినటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి పెద్ద పెద్ద పాన్ ఇండియా హీరోలుగా చెప్పబడేటువంటి వాళ్ళ కలెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి తుడిచిపెట్టుకుని పోతా ఉన్నాయని చెప్పి బాధపడుతున్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఫ్లాప్తో సంబంధం ఉండదు. ఆయన క్రేజు ఎప్పుడైతే ఫ్లాప్లు వచ్చాయో అప్పుడే పెరిగింది. సో నెక్స్ట్ సినిమా కూడా ఇట్లే బిజినెస్ జరుగుతుంది, ఇట్లే బజ్ కూడా క్రియేట్ అవుతుంది, ఇట్లే హంగామా కూడా ఉంటుంది. ఎందుకంటే అది కారణాలు ఎవరికి తెలియదు. ఎందుకు అలా జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి మాత్రమే అట్లా జరుగుతుంది. సో వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు కడుపు మంట పెట్టుకున్నారు? అదేంది జగనన్న పిలిస్తే మొన్న 400 మంది కూడా రాలేదు, పిలుపునిచ్చాడు, పోస్టర్లు కొట్టిస్తే చలో మెడికల్ కాలేజ్ అంటే 400 మంది కూడా రాలేదు. ఇదేంది ఇది సినిమా ఫంక్షన్కి, అదేంది పక్క ఊర్లో పెడితే వర్షం పడతా ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉంటే 40,000 మంది వర్షంలో తడుస్తూ పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేయడం ఏందని చెప్పి కడుపు మంటతో కడుపు రగిలిపోయి ఈ విధంగా పోస్టులు అయితే పెట్టుకుంటున్నారు. కడుపు రగిలిపోతే ఏం చేయాలంటే ఈనో తాగాలి. అంతేగాని మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించవలసిందేంది? మా ఊర్లో రోడ్లు బాగాలేదు, ఆయన పంచాయతీరాజ్ కాబట్టి మా ఊర్లో రోడ్లు బాగాలేదు, ఇదిగో ఫోటోలు, ఇది రోడ్లు వేయండి. రోడ్లు వేయకపోతే అప్పుడు ప్రశ్నించాలి. కానీ ఆయన బ్లాక్ షర్ట్ వేసుకుంటే ఎందుకు, కళ్ళజోడి పెట్టుకుంటే ఎందుకు, తీసేస్తే ఎందుకు, షర్ట్ ఇప్పేసి తిరిగితే మీకెందుకు? ఆయన క్లియర్గా చెప్పాడు, నాకు తెలిసింది సినిమాలు మాత్రమే. ఇంకా క్లారిటీగా అదే ఫంక్షన్లో చెప్పేశాడు, ఇంకొక సినిమా కూడా తీస్తాను అని చెప్పి హింట్ కూడా ఇచ్చేశాడు. ఇప్పట్లో సినిమాలు ఆపేటట్లు కూడా లేడు. ఎవరో ఒక యాక్ట్రెస్ని పిలిచి నెక్స్ట్ సినిమాలో కూడా నటించాలంటే ఇంకా నేను మైండ్లో ఉంది, ఆయనకి సినిమాలు తీయాలనేటువంటి మైండ్లోనే ఉన్నాడు. కాబట్టి ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు, ఇది నా జీవనాధారము, నాకు తెలిసింది సినిమా ఒకటే, నేను కష్టపడి సినిమాలు మాత్రమే తీసుకుంటాను, నాకు అక్రమార్జన చేయడం నాకు చేత కాదు, నాకు తెలిసిన పనే నేను చేసుకుంటాను, ఆ వచ్చే డబ్బులతో 10 రూపాయలు దానం చేస్తాను, 10 రూపాయలు పార్టీ కోసం పెడతాను, 10 రూపాయలు నా ఫ్యామిలీ కోసం వాడుకుంటానని చెప్పి బహిరంగంగా చెప్పి ఆయన సినిమాలు తీసుకుంటున్నాడు. సో ఆయన సినిమాలు తీయడం వల్ల కష్టమో నష్టమో ఉంటే చంద్రబాబు నాయుడు గారికి కష్టమో నష్టమో ఉండాలి, ఈయనేంది డిప్యూటీ సీఎం సినిమాలు చేస్తాడు అని చెప్పి ఆయనకు ఉండాలి. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వచ్చినటువంటి నష్టం కానీ కష్టం కానీ ఏందో నాకైతే అర్థం కావడం లేదు. సో ఇది కోడికత్తో కదిరి గొడ్డెలో కాదు, దాన్ని కటానా అంటారు, దాన్ని సమురాయ్ అనేటువంటి వాళ్ళు జపనీస్లో జపాన్లోకి పోతే మనకి ఎందుకు తెలుసు, మనకు పక్కనుండే ఊర్లే తెలియదు. సో జపాన్లో అది ప్రసిద్ధి పొందింది. అది దేనికి ప్రతీక అంటే దాన్ని అట్లా ఎందుకు చూపిస్తారంటే అది శౌర్యానికి, వీరత్వానికి, క్రమశిక్షణకు, ఆత్మరక్షణకు అది ప్రతీక కాబట్టి అట్లా చూపిస్తారు. సో ఆ కత్తి ఎవరిచ్చినా అట్లా చూపిస్తాడారంటే నరికేమని కాదు. సో డిప్యూటీ సీఎం చూపించచ్చా చూపించకూడదా, డిప్యూటీ సీఎం కళ్ళజోడు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అంటే అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన కూడా మనిషి కాబట్టి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.